గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఇక్కడ నాకు చిన్న డౌటు. నువ్వు నేను తీసుకున్న, చిత్రం తీసుకున్న కాలేజీ పాటలు అనేవి ఉంటాయి కదా. మీరొచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి వెంకటేష్ గారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు, కాలేజీ సాంగ్స్ చేస్తున్నారు. అప్పుడే వస్తున్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు. పర్టికులర్గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాం. ఉమ్, నేను 17 సంవత్సరాలు, అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్ నేను ఎప్పుడు కూడా బైక్లు వేసుకొని, గ్లౌస్ వేసుకొని, జర్కిన్లు వేసుకొని, ఒక వెస్టర్న్ సాంగ్స్ పాడుకుంటూ ఫ్రెండ్స్ తోటి, అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదు. పీజీ వరకు కూడా, ఎంఎస్సి వరకు కూడా క్లాస్లో కూర్చున్నామా, దరువు వేసామా, మంచి ఫోక్ సాంగ్ పాడుకున్నామా, అందరూ ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటుంది. టేబుల్ మీద దరువు వేసుకుంటూ పాడతాం కదా. అంతేగాని ఎప్పుడు కూడా ఫుల్ పాష్ సాంగ్, కాలేజ్ స్టూడెంట్స్ అంటే పాష్గా ఉంటారు అలా సాంగ్, అలాంటి సిచ్యువేషన్ నేను నా లైఫ్లో చూడలేదు. నేను చూడండి నేను ఎలా అడాప్ట్ చేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట. సార్ ఇదే విషయం తేజారికి నేను చెప్పాను. అవును మీరు చెప్పింది కరెక్టే, అలాగే వెళ్దాం అని. అప్పుడు ఈ మామ పాట కానీ, గాజువాక పిల్ల కానీ ఇవన్నీ రావడం కారణం. గాజువాక పిల్ల ఆర్పి పట్నాయక్కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని చెప్తారు. అంటే గాజువాక పిల్ల గురించి చాలా కథలు ఉన్నాయి. ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం కానీ, అలాంటిది ఒక అద్భుతమైన మూమెంట్. ఆ సాంగ్ గురించి ఏమన్నా మీకు గుర్తుండదు చెప్పండి. అంటే దెర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదు కానీ, బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నించేది. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పార్టీ, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు కదా పాటలు, సార్ సంగీత్ లాగా, సంగీత్ కాదు పెళ్ళిలోనే. ఒకవైపు పాట పాడుతుంటారు, ఒకవైపు ఇది అవుతుంటుంది. ఆ పెళ్లి కొడుకు బ్రదర్ బాగా మందు కొట్టేసి ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే అతను రిపీట్ మోడ్లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. ఆ రిపీట్ మోడ్లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు, అతను డ్యాన్స్ చేస్తున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి ఆయన డ్యాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. బా, ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో, అతి చేస్తే అంతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో, అలాగా ఇది కూడా జరిగింది. ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి. అయితే ఏంటంటే పాటని పాటలాగా ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. మీరు నరాల్లోకి ఎక్కిచ్చేస్తారు. సార్ ఒక్కసారి గాజువాక పిల్ల హమ్ చేస్తారు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. వాసు గారు నాతో పాడిస్తున్నారు, నాకు రెమ్యునరేషన్ మీరు చెక్ ఒకటి రాసి రెడీగా ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ విక్రమ్ గారు నటించిన 9 నెలల మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నేనే చేసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి. ఓకే. యాక్చువల్గా క్రాంతి కుమార్ గారు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో. సార్ ఆయన ఈ సినిమాకి రికార్డింగ్ ఆర్పి చేయాలి అని అడిగితే, ఫ్రాంక్గా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది, నేను ఆ టైంలో నా రెమ్యునరేషన్ కోసం కాదు, ఈ సినిమా నేను చేయాలి, మీలాంటి పెద్ద డైరెక్టర్తో చేయాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దానికి కో డైరెక్టర్ వివి వినాయక్. ఓకే, క్రాంతి కుమార్ గారి దగ్గర. అలాగా వినాయక్తో ట్రావెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అయితే
ఆ సినిమాకి సంబంధించి నేను ఒకటే మాట్లాడతా. ఆ సినిమాలో నో డౌట్ సౌందర్య హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ ఆవిడ కోసమే సినిమా, ఆవిడే సినిమా అంటున్నప్పుడు రికార్డింగ్ చేస్తూ నేను మా టీం అందరికీ చెప్పింది ఏంటంటే, ఆవిడ నాకు తెలియదు కానీ విక్రమ్ అనే అంటే అప్పుడు అతను పాపులర్ కాదు, ఎవరికి తెలియదు, అవును ఇతను మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు. అప్పుడే అర్థమైంది మీకు. అంటే ఎందుకు అనిపించిందంటే, సౌందర్యాది వన్ సైడెడ్ ఇది క్యారెక్టరైజేషన్. విక్రమ్ది స్ట్రగుల్ అవుతూ, ఒకవైపు స్ట్రగుల్, ఒకవైపు నెగటివ్ షేడ్స్ రెండు కలిపి చూపించే ఒక ఇది సార్. అది చాలా కష్టం ఆ పర్ఫార్మెన్స్. ఇదే చేయగలిగాడంటే ఆయన రేపు దున్నుతాడు ఇండస్ట్రీని అని చెప్పాను నేను. ఆ టైంలో ఎప్పుడన్నా మాట్లాడారు సార్ మీరు విక్రమ్ గారితో? లేదా, అసలు మాట్లాడలేదు. అసలు మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరూ మాకు పరిచయం లేదు, ఎవరూ తెలియదు. అప్పుడు అంతా సినిమా అంతా అయిపోయి మా దగ్గరకు వచ్చింది. ప్రసాద్ ల్యాబ్లో మేము రికార్డింగ్ చేసాం. తర్వాత ఆయన చాలా పెద్ద స్టార్ అయ్యారు కదా, అప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరు? తర్వాత శ్రీనివాసంతి లక్ష్మి చేసే ముందు కలిసాను. ఏమన్నారు? అప్పుడు ఆయన కాశీ అనే తమిళ సినిమా చేశాడు, సేమ్ సినిమా. అవును. అప్పుడు కలిసాం, అప్పుడు మాట్లాడు. చెప్పారా ఇలాగ 9 నెలల సినిమాకి నేను చెప్పినట్టు గుర్తు, బట్ అంత క్లియర్గా ఇది లేదు. ఆర్పి పట్నాయక్కి చాలా లగ్జరీగా మ్యూజిక్ చేయడానికి కానీ, రెమ్యునరేషన్ పరంగా కానీ ఒక లగ్జరీ ఇచ్చిన మొట్టమొదటి మూవీ అంటే ఏం చెప్తారు? నేను ఇప్పటివరకు లగ్జరీ అనే పదాన్ని ఎప్పుడూ యూటిలైజ్ చేయలేదు. ఫ్రాంక్గా ప్రొడ్యూసర్ వైపు ఎక్కువగా ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను కూడా ఈ క్వశ్చన్ అడడానికి కారణం అదే. కెరీర్ మొత్తం చూసుకుంటే స్ట్రగుల్ అంటే మీ స్ట్రగుల్ అని కాదు, సినిమా ఎక్కడ స్ట్రగుల్ ఉంటే అక్కడ ఆర్పి పట్నాయక్ ఉన్నాడు. సో అందుకని అడిగాను. అంటే ఫ్రాంక్గా ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సినిమా బాగుంటుందని నమ్మే మనిషిని నేను. డైరెక్టర్ క్రియేటివ్గా ఆయన ఏం కావాలనుకుంటున్నాడో అది ఇస్తూనే, ప్రొడ్యూసర్ అనేవాడికి మన వల్ల ఎలాంటి ఇది జరగకూడదు, తప్పు జరగకూడదు అనే ఇది కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్గా ఆలోచించకుండా నేను ఏ సినిమా చేయను. సార్ సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఆర్పి పట్నాయక్ లైఫ్లో ఏం జరిగింది? సడన్గా డివోషనల్ వైపు చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. మహాభారతాన్ని నేటి యువతకు పరిచయం చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. అండ్ మీరు మాట్లాడే విధానం కానీ దైవచింతన ఎక్కువగా అనిపిస్తుంది. పట్నాయక్ లైఫ్లో, ఆర్పి లైఫ్లో సడన్గా ఏమైనా జరిగిందా? అదేం లేదు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఇన్క్లైన్ టు గాడ్. మా అమ్మ పూజలు చేస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పువ్వులతో ఏరుకుని వచ్చి పూజకి అప్పచెప్పడం, పూజకి అందించడం. అలాగే మా కార్తీక మాసం వస్తే సూర్యోదయంకి ముందే స్నానాలు చేసేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం. మా నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్తే ఆయనతో పాటు వెళ్ళడం, కంపల్సరీ గుడులకు వెళ్ళడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మా కల్చర్ అది. అది ఎక్కడో జనరేషన్స్ మిస్ అయిపోతున్నాయి ఇవన్నీ అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరిని అడిగినా దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. సార్ ఎందుకంటే మిగతా రిలీజియన్స్ అన్నీ కూడా ఒక బుక్తో సరిపెట్టిస్తారు, కానీ సనాతన ధర్మం ఒక లైబ్రరీ. సార్ ఎంత పెద్ద లైబ్రరీ ఎవరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో తెలుసుకోలేరు. అందుకు మన వాళ్ళు ఏం చేశారంటే మన లైఫ్ స్టైల్లోనే ఆ లైబ్రరీని పెట్టేశారు. మన లైఫ్ స్టైలే ఆ లైబ్రరీ, పోతే ఆ లైఫ్ స్టైల్ కూడా మిస్ అయిపోతున్నాం మనం. అందుకు మెల్లగా సనాతన ధర్మాన్ని త్రూ అవర్ టెక్స్ట్, అంటే మన ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్దాము అనే ఉద్దేశంతో భగవద్గీత స్టార్ట్ చేశాను. అంటే భగవద్గీత ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ సనాతన ధర్మం అనమాట. సార్ మామూలుగా భగవద్గీత చదవాలి అంటే చాలామంది ఒక 6 నెలలు పడుతుందా, 1 year పడుతుందా, అర్థమవుతుందా లేదా, ఇలాంటి భయంతో ఉంటారు. అందుకు చాలామంది ఫస్ట్ పేజీ చదివిన తర్వాత ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్ సార్. అందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. మన సనాతనం జనరేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అనే ఒక భయంతో చేశాను నేను. అయితే నేను చేశాను అనే కన్నా భగవంతుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి, నన్ను సెలెక్ట్ చేశాడు, నా త్రూగా చేయిస్తున్నాడు అనుకున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ సనాతనం గొప్పతనం మీకు భగవద్గీత 6 నెలలు పడుతుందా, 1 year పడుతుందా కాదు. భగవద్గీత మొత్తం మీకు అర్థం చేసుకోవడానికి 2 గంటల 47 నిమిషాలు చాలు. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కలిపి
2 గంటల 47 నిమిషాల్లో భగవద్గీతకు సంబంధించిన మొత్తం ఎసెన్స్ మీకు అర్థమైపోతుంది. ఎసెన్స్ కాదు, అంతే వాళ్ళు మాట్లాడుకుంది. ఓకే. అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడలే. ఆ 700 శ్లోకాలు యాజ్ ఇట్ ఈస్ అక్కడ కృష్ణార్జునుల సంవాదం ఏదైతే ఉందో అదంతా పెట్టేశాం. ఇప్పుడు ఒక సినిమా చూసే లెంత్లో భగవద్గీత అర్థమైపోతుంది అనే దానికన్నా కావాల్సింది ఏమని చెప్పండి. కరెక్ట్. అలాగా ఐ వాంటెడ్ టు సింప్లిఫై థింగ్స్. ప్రతిదీ కూడా సింప్లిఫైడ్గా చెప్పాలి సనాతనం గురించి అనే ఉద్దేశం అనమాట. భగవద్గీత గురించి ప్రవచనాలు చెప్పండి చెప్పను, నేను చెప్పలేను కూడా. అంటే నేను అంత జ్ఞాని కాదు. నాకు ఎలాగైతే సంగీతం రాదో అలాగే నాకు సంస్కృతం కూడా రాదు. సార్, అందుకు రాని సంస్కృతాన్ని వచ్చినట్టు నేను చూపించుకుని నాకు నేను ఏదో మేధా అనిపించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ధర్మం తెలియడం కోసం భాష తెలియాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. దీనికి ఎవరు సహాయం తీసుకున్నారు? ఇది స్వామి ముకుందానంద అని ఓకే. వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నేను చాలా రీసెర్చ్ చేశా. తెలుగులో మంచి భగవద్గీత దొరికితే లాస్ట్కి గూగుల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేట్ చేసి కూడా చూశాను. నాకు నచ్చట్లేదు. ఎలా చేసినా నాకు నచ్చట్లేదు. లాస్ట్కి నేను ఈ స్వామి ముకుందానంద వెబ్సైట్లో చూస్తే ఆ తెలుగు ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది. అది దివాకర్ గారు అని ఆయన ఇక్కడే ఉంటారు, ఆయన రాశారన్నమాట. అది నాకు బాగా నచ్చి అది నేను చేశాను. సార్, యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే ఒక మాట అన్నారు, ఓన్లీ సంగీతం గురించి నా గురించి మాట్లాడుకుందాము, మిగతా ఏ డివేట్ అవ్వద్దు రాజా అని చెప్పి నాకు ఒక మాట చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ ప్రశ్న మాత్రం అడగాలనుకుంటున్నాను. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేకుంటే వదిలేద్దాము. నిజానికి భగవద్గీతని ఇలాగా అందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. అప్పట్లో ఒక మ్యూజిషియన్గా ఘంటసాల గారు ఒక ప్రయత్నం చేశారు. తర్వాత అలాంటి ప్రయత్నం చేసిన వ్యక్తే లేడు. తర్వాత ఆర్పి పట్నాయక్ మాత్రమే చేశారు. అంటే చాలామంది చేశారు. సినిమా ఈ ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తుల్లో గంగాధర శాస్త్రి గారు చేశారు. సార్, ఘంటసాల మాస్టారు ఆయన చేసే టైంకి ఆయన ఆల్మోస్ట్ హీ వాజ్ ఆన్ హిజ్ హాస్పిటల్ బెడ్ అనమాట. అంటే నేను ఇంకా బతకను అని ఆయనకు అనిపించినప్పుడు నా లైఫ్లో ఇది ఒక కోరిక ఉంది, ఇది నేను చేసి చనిపోవాలనుకుంటున్నాను అని ఆయన కూర్చుని 700 శ్లోకాల్లో ఏరి కోరి ఒక 100-108 శ్లోకాలు తీసుకుని వాటిని మాత్రమే పాడారు. సార్, ఆయన ఎనర్జీ ఆ టైంకి అంతే సహకరించింది ఆయనకి. అందుకు అవి ఏరుకోరి అవి మాత్రం చేశారు రికార్డింగ్. అది రిలీజ్ అయ్యే టైంకి ఆయన బతికలేరు. సార్, అది అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదంటే ఆ భగవద్గీత కనుక రాకపోయి ఉంటే ఈరోజు భగవద్గీత గురించి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అది. దాన్ని 700 శ్లోకాలకి ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని గంగాధర శాస్త్రి గారు చేశారు. ఆయన మొత్తం ఈ భగవద్గీతని ఆయన చేసిన 100 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ అవే ట్యూన్స్తో చెప్తూ మిగతా 600 శ్లోకాలు కూడా ఈయన కంపోజ్ చేసి ఈయన ఇది ట్రాన్స్లేషన్ చేసి చాలా పెద్ద రీసెర్చ్ చేసి చేశారు గంగాధర శాస్త్రి గారు. అది కూడా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యూత్ సంస్కృతం వినేంత ఓపిక లేదు. సంస్కృతంలో ఇది వినాలి అనే దీంట్లో లేరు యూత్. అందుకు ఏం చేయాలి? ఈ యూత్కి ఎక్కాలి అంటే ఫస్ట్ ఆ శ్లోకాలు తప్పని నేను అంటలేదు. ఫస్ట్ మనం రీచ్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి. అందుకు ఆ శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్దామని నేను తాత్పర్యం చెప్పాను. నా భగవద్గీతలో ఓన్లీ తాత్పర్యం ఉంటుంది, శ్లోకాలు ఉండవు. ఎప్పుడైతే తాత్పర్యం విన్న తర్వాత ఇదేదో బాగుంది భగవద్గీత, ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని, దీని శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఈ మనిషి చెప్పిన ట్రాన్స్లేషన్ ఎంత గొప్పగా ఉంటాయి అని అనిపించిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఘంటసాల మాస్టర్ది కానీ గంగాధర శాస్త్రి గారిది కానీ ఫుల్ వెర్షన్ వినొచ్చు. అదొక డ్రైవ్ అవుద్ది. కరెక్ట్. అది అంటే నాదేంటంటే ఒక హై స్కూల్ సిలబస్ అయితే వాళ్ళది కాలేజ్ సిలబస్ అనమాట. హై స్కూల్ పాస్ అయిపోతే కాలేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదే ఇందాక నేను అడగబోయిన ప్రశ్న, ఇలా అడగొచ్చో లేదో తెలియదు సార్, బట్ నాకు బాధ అనిపించి అడుగుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన ఆర్పి పట్నాయక్కి నిజంగా సరైన ప్రశంసలు కానీ, రావాల్సిన గౌరవం కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ
వచ్చిందా? ఇది నేను ధర్మం కోసం చేశాను, ఎలాంటి దానికోసం చేయలేదు అని మీరు అనొచ్చు. కానీ చేసింది గొప్ప ప్రయత్నం. ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంత పెద్దలున్నారు. ఎవరి నుంచైనా సపోర్ట్ వచ్చిందా? ఎందుకు రావాలి? గొప్ప కార్యక్రమం కదా సార్. ఎందుకు చేయాలి? ఎందుకు గుర్తించాలి ఎవరైనా నాకు? ఉమ్, అసలు నేను ఎవరిని చేయడానికి? భగవంతుడు చేయించుకున్నాడు నాతో. నేను చేశాను అని అన్న రోజు నా తల ఉనికిపోయినట్టే. అది చేయించుకుంది భగవంతుడు. నేను జస్ట్ మీడియం మాత్రమే. ఉమ్, ఈ మీడియంకి ఎవడైనా పొగిడాడంటే అది అనవసరమైన పొగడుతూ అవుద్ది. సార్. ఆ భగవద్గీత ఎసెన్స్ విని ఆ భగవంతుడిని పొగడాలి. భగవంతుడి గొప్పతనం గురించి ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం సహకారమైనా ఉండాలి కదా. ఎందుకు సహకారం ఏం కావాలి? జస్ట్ మైక్ ముందు కూర్చున్నాను, రికార్డ్ చేశాను, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాను, ఉమ్, మా టీంతో కూర్చుని దానికి కొన్ని విజువల్స్ వేసాను, రిలీజ్ చేశాను. ఉమ్, 6.8 మిలియన్స్ దాటి ఉంది విజువల్స్ ఆడియన్స్. అవును. అది కాకుండా మనకి 82% యూత్ వింటున్నారు. ఉమ్, అంతకన్నా పెద్ద పేబ్యాక్ ఏముంటుంది? ఏదొచ్చినా దాని క్రెడిట్ మాత్రం ఆయనకే వెళ్తుంది. నేను జస్ట్ మీడియం మాత్రమే. అందుకు ఈ మీడియం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే అంతకన్నా స్వార్థపరుడు నేను కూడా ఉండడు. సార్. ఆఫ్టర్ ఆల్ మీడియం నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరు ప్రయత్నం కూడా చేయొద్దు. నాకు ఏదో గుర్తించాలనే ప్రయత్నం కూడా చేయొద్దని నేను అడుగుతాను.